అందరికీ నమస్కారం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చే షష్ఠి తిథిని మహాషష్ఠి తిథి లేదా దేవసేన షష్ఠి అంటారు. ఎందుకు అని అంటే మన మురుగన్కు అంటే కుమారస్వామికి 2 భార్యలు వల్లి, దేవసేన. వారిరువురిలో ఈరోజు దేవసేన పేరుతోటి దేవసేన షష్ఠిగా వ్యవహరిస్తారు. ఈ తిథికున్న విశిష్టత ఏమిటి అంటే ఈ షష్ఠి తిథికి అంటే ఆషాఢ మాసంలో వచ్చే దక్షిణాయనంలో మొట్టమొదటి ఈ దేవసేన తిథికున్న విశిష్టత ఏమిటి అంటే బాలారిష్ట దోషాలు, ఏమైనా పిల్లలకి గండాలు చిన్న వయసులో ఉంటే వాటి నివారణార్థం ఈరోజు మనం ఈ దేవసేన దేవిని మనం ప్రార్థించుకుంటాం. అలాగే తల్లి బిడ్డల సంక్షేమం కోసం కూడా మనం ఆ దేవిని ఈవేళ ప్రార్థిస్తాం. దీనికి నియమాలు, పట్టింపులు ఇలాంటివి ఏం అవసరం లేదండి. కుదిరితే పొద్దున లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించుకొని మహాలక్ష్మి పటం ఉంటే అన్ని స్వరూపాలు ఆమెవే కదా, దానికి లేదా ఒక దీపం వెలిగించుకొని దానికి నమస్కారం చేసుకొని శ్రీ మహాషష్ఠీ దేవ్యై నమః అని కానీ లేదంటే దేవసేనాయై నమః అని కానీ మనకి తోచినన్ని సార్లు దాన్ని ఉచ్చరించుకొని కుదిరితే ఒక 2-3 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవడం, కుదరలేదంటే ఆ తాంబూలాన్ని కూడా అమ్మవారికే సమర్పించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకి మహాషష్ఠి తిథి లేదా దేవసేన తిథి. తల్లి బిడ్డల సంక్షేమార్థం, అలాగే బాలారిష్ట దోషాలు కానీ లేదా బాలగండాలు ఏవైనా ఉంటే పిల్లలకి వాటి నివారణార్థం కూడా ఈరోజు మనం ఈ దేవసేన అమ్మవారిని ప్రార్థించడం విశేషంగా చెప్పబడుతున్నది. జై శ్రీకృష్ణ.